ఈ 90లో ఈ పంచాయతీలు సరిపోలేదని ఇంకొక ఎన్నికల వ్యవస్థ వచ్చింది. అంటే పార్టీ రహితంగానేమో పంచాయతీలు ఉండే, అది నియామకాలు. కానీ పార్టీతో పాటుగా ఎన్నికలు జరిగినాయి 90స్లో. అది భ్రష్టు పట్టింది, అంటే పనిచేయలేదని అర్థం. 90 నుంచి అట్లాంటి వెల్లువలు అనేకం వచ్చిన తర్వాత మావోయిస్ట్ మూమెంట్ వచ్చింది. మావోయిస్ట్ మూమెంట్ మొట్టమొదటి వచ్చింది 96 ఫస్ట్ పార్టీ. నిజానికి ఇక్కడ జేఎన్యూ స్టూడెంట్ ఆయన, ఎవరు బాబురామ్ భట్టారాయ్, ప్రచండ ఈవెన్. అంటే వీళ్ళు ఇక్కడి జేఎన్యూలో వచ్చిన సంబంధాల వల్ల, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో వచ్చిన సంబంధాలు, సీతారాం యేచూరి, ప్రకాష్ కారత్ కూడా వాళ్ళకి బాగా దగ్గర. అట్లనే అక్కడ ఉన్న లెఫ్ట్ ఎలిమెంట్స్ అప్పుడు చాలామంది ఢిల్లీలో కూడా ఉండి కేంద్రీకృతమై, ఈ లెఫ్ట్ ఎలిమెంట్స్ నుంచి నిజానికి మీరు నమ్మరు, పీపుల్స్ వారి నుంచి ఆయుధాలు తీసుకున్నారు. ది ఫస్ట్ కన్సైన్మెంట్ ఆఫ్ వెపన్స్ ఇక్కడి నుంచి తీసుకుపోయి బాబురామ్ భట్టారాయ్ వాళ్ళు దళాలు అంటాం కదా, మనం ఒక దళం ప్రారంభిస్తామని ఇక్కడ అంటాం కదా, అట్లా దళాన్ని ప్రారంభించినారు వాళ్ళ దేశం 96లో. 96 నుంచి 2006 వరకు వచ్చేసరికి ఫైలాంచిపోయింది మూమెంట్. మామూలుగా కాదు అసలు, అంత పెద్ద మూమెంట్ అట్లా ఫైలాంచిపోవడం ఎవరు ఊహించరు. ఎందుకంటే ఒక వైబ్రాంట్ సొసైటీ, నిరాకరించిన అసలు ఏమీ లేని సొసైటీ, బతుకుదేరు లేని సొసైటీ, పేదరికం, కడు పేదరికం, ఆ తర్వాత రాచరిక పాలనలో నలిగిపోయింది, కనీస ప్రజాస్వామ్యం లేదు. పోని ప్రజాస్వామ్యం లేకుండా బతుకుదేరు ఉన్నదంటే లేదు. దీని అన్నిటి కారణాల వల్ల ఒక్క 10 ఏళ్ల కాలంలో ఇక్కడి నుంచి ఆయుధాలతో తీసుకుపోయి ఒక చిన్న దళంగా ప్రారంభమైంది, మిలిటరీ మీద దాడులు చేసేదాకా పోయింది ఆ దేశంలో. పీపుల్స్ వార్. అక్కడి మావోయిస్ట్ పార్టీ ఎక్కడి దాకా ఎదిగిందంటే అసలు మిలిటరీ మీద దాడులు చేయగలిగింది. అది అసలు మనం అప్పటి అవి చూస్తే ఎంత ఆశ్చర్యంగా ఉన్నాయంటే, మంచుకొండలు మండుతున్నాయని ఎన్ని రిపోర్ట్స్ వచ్చినాయి అప్పుడు. అంటే మీకు ఆ నేపాల్ అనేది చాలా విచిత్రమైనది, ఒక 5 పార్ట్స్గా ఉంటుంది. అది కాఠ్మండు, పొక్రాన్ ఇట్లాంటివి ఉంటాయి కదా, ఇవి మేజర్ ఏరియాస్. అసలు మనకు తెలిసినవి అవే. అసలు దీనిలో దేశీ పీపుల్ ఉంటారు, ఇండిజినియస్ అంటాం కదా, దేశీ పీపుల్ ఉంటారు. అంటే వాళ్ళు ఎక్కడ ఉంటారో కూడా వీళ్ళకు అసలు ఈ చట్టాలకు అసలు వాళ్ళు అందనోళ్ళు. అట్లే జాట్ పీపుల్ అని ఉంటారు, వాళ్ళు అందనోళ్ళే, మాదేశీయులు ఉంటారు. అంటే వీళ్ళు ఎక్కడెక్కడో 5 రీజన్స్లో ఉంటారు. అంటే ఈ 5 రీజన్స్లో ఈ 2 రీజన్సే మనకు బాగా, అంతా కొండల ప్రాంతం. కానీ ఈ కొండల ప్రాంతం అంతా ఎర్రపు రంగు వేసేసి